ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శాస్త్రమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచిన వాక్య భాగం 107వ కీర్తన 20వ వచనంలో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తును, ఆయన వారు పడున్న గుంట నుండి వారిని విడిపించును. ఆమేన్. దేవుడు మన ఎడల కోరుకుంటున్న అతి ప్రాముఖ్యమైన, దేవుడు మన ఎడల కలిగి ఉన్న అతి ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే మనల్ని లేవనెత్తటం. ఏ గుంటలో మనం దిగబడి ఉన్నా ఆ గుంటలో నుండి మనం లేవనెత్తబడడం దేవుని ఉద్దేశం. ఎందుకంటే సర్వసాధారణంగా మనందరం కూడా శరీరానుసారంగా బలహీనలం. ప్రతి విషయంలో కూడా ఏదో ఒక బలహీనత మనలో ఉంటుంది. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక బలహీనత, ప్రతి విషయంలో కూడా ఏదో ఒక తప్పు, తొందరపాటు మన జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. వాటిని బట్టి కొన్ని సందర్భాల్లో మనం కొన్ని శాపాలకు వెళ్ళిపోతాం. మనకు తెలిసి తెలియకుండా చేసిన కొన్ని తప్పుదాలను బట్టి మన శాపంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అయితే మన భక్తిలో ఎదుగుతున్నప్పుడు, ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు, వాక్యంలో ఎదుగుతున్నప్పుడు, సహవాసంలో ఎదుగుతున్నప్పుడు, అలాంటి తప్పిదాలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు వాటిని పసిగట్టి, వాటిని గమనించి, ఏ చేదైన వేరైతే, ఏ గుంట అయితే, ఏ బలహీనత అయితే నా భక్తికి ఆటంకంగా ఉందో, నా ఎదుగుదలకు ఆటంకంగా ఉందో, నా పరిశుద్ధతకు ఆటంకంగా ఉందో, నా దేవుని సేవించడానికి, దేవునితో కలిసి నడవడానికి, దేవునితో కలిసి ఫలించడానికి, దైవజనుడితో కలిసి నడవడానికి, సంఘంతో కలిసి నడవడానికి, పరిచర్యలో ప్రతి విషయం నేను ఇన్వాల్వ్ అవ్వడానికి ఏ పాపం అయితే నాలో అడ్డుపడుతుందో, ఏ బలహీనత అయితే నాలో అడ్డుపడుతుందో, ఏ కోపం అయితే నాలో అడ్డుపడుతుందో, ఆ కోపం అనే గుంట, ఆ బలహీనత అనే గుంట, ఆ పాపం అనే గుంటను మనం బయటికి తీసేసుకోవాలి. హల్లెలూయా. అందుకే ఏ చేదైన వేరు మనలో ఉండకూడదు. హల్లెలూయా. మనం చదువుతూ ఉండం కదా, చెడ్డ స్నేహం మంచి నడవడును చెరుపుద్ది. హల్లెలూయా. శరీరాన్ని బట్టి విత్తుబడు క్షయ పంటను పోయినని, ఆత్మను బట్టి విత్తుబడు నిత్య జీవం అనే పంటను పోయినని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ రోజున దేవుడు ఏమంటాడంటే, నా వాక్కును పంపి నా ప్రజలను నేను బాగు చేస్తాను. వాక్కును పంపి ప్రజలను బాగు చేయడం మాత్రమే కాదు, వారి పడున్న గుంటల్లో నుండి వారిని నేను లేవనెత్తుతాను. హల్లెలూయా. ఎలాంటి గుంటలు మన జీవితంలో ఉంటాయి అని ఒక మాటలో చెప్పమంటే, ఇక్కడ 40వ కీర్తన 2వ వచనంలో రాయబడింది, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచును. హల్లెలూయా. 40వ కీర్తన 2వ వచనం రాయబడింది, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగును స్థిరపరచును. హల్లెలూయా. ఇప్పుడు మనందరం కూడా ఎలాంటి గుంటలో పడతామంటే, ఈ లోకంలో చాలా నాశనకరమైన గుంటలు ఉన్నాయి. దేవుడేమో ఆశీర్వాదకరమైన గుంట. హల్లెలూయా. దేవుడేమో నిత్య జీవపు ఓటగా మనం ఉంటే, దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానని ఆయన పిలుస్తున్నప్పుడు, తన వాక్యాన్ని విడుదల చేస్తున్నప్పుడు, తన ఉపదేశాన్ని మన జీవితాలకు వినిపిస్తున్నప్పుడు, తన చిత్తాన్ని మనకు బయలుపడేటట్లుగా చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని గుంటల్లో పడిపోతాం. హల్లెలూయా. ఈ గుంటలు మనల్ని ఏం చేస్తాయంటే నాశనంలోకి నడిపిస్తాయి. హల్లెలూయా. నాశనంలోకి నడిపిస్తాయి. అయితే దేవుడు ఇక్కడ ఏమంటాడంటే, నాశనకరమైన గుంటలో నువ్వు పడినప్పుడు, జిగటగల దొంగ ఊపిలో నువ్వు చెక్కబడినప్పుడు, నువ్వు విడిపించుకోవడానికి బలం లేనప్పుడు, ఆ గుంటలో నుండి పైకి ఎక్కడానికి శక్తి లేనప్పుడు, నువ్వు మూలుగుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, వారికి వీరికి ఫోన్లు చేస్తున్నప్పుడు, వారిని వీరిని సహాయం చేయమని అడిగినప్పుడు ఏ మనుషులు సహాయం చేయక, ఎవరు ఫోన్ రెస్పాండ్ కాక, ఎవరు నువ్వు పడిన గుంటలో నుండి నిన్ను పైకెత్తే పరిస్థితి లేనప్పుడు, నీ మూలుగులు వినే దేవుడు, నీ కన్నీటిని చూసే దేవుడు, నీ శక్తిని చూసే దేవుడు, నీ ప్రతికూలతను చూసే దేవుడు ఆ నాశనకరమైన దొంగ ఊబిలో నుండి, ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి నేను లేవనెత్తుడికి ఒక మంచి సమరయుడు వల్ల యేసు ప్రభుని వద్దకు వస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఏ నాశనకరమైన గుంట ఉందో దాన్ని గమనించండి. దేవుని నుండి నిన్ను దూరం చేసేది, సన్నిధికి దూరం చేసేది, పరిచర్యకి దూరం చేసేది, దైవజనుడి సహవాసానికి దూరం చేసే ఆ గుంటలో నుండి నువ్వు బయటికి రావడానికి ప్రయత్నం చేయకపోతే, నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని తట్టు తిరగకపోతే ఆ గుంటలోనే ఉండి నశించిపోతాం. హల్లెలూయా. మనం నాశనకరమైన గుంటలో ఉండకూడదు, ఫలాలతో నింపబడిన ఓటగా మనం ఉండాలి. హల్లెలూయా. జీవజల ఓటగా ఉండాలి. నీలో నుండి నాశనకరమైనది ఏది ఉండకూడదు, హేయకరమైనది ఏది ఉండకూడదు. నీలో నుండి ఆశీర్వాదం రావాలి, నీలో ఉండి అభిషేకం రావాలి, నీలో ఉండి ఒక ప్రభావం రావాలి. హల్లెలూయా. నీలో నుంచి ఒక ప్రభావం రావాలి, అభిషేకం రావాలి అంటే నీలో నాశనకరమైనది, శపించబడింది ఏది ఉండదు. హల్లెలూయా. ఉండకూడదు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, యెహోషువ నాయకత్వంలోకి వచ్చిన తర్వాత, యెహోషువ 13 యుద్ధాలు చేశాడు అప్పటికి. హల్లెలూయా. 13వ యుద్ధంలోనికి వెళ్తున్నాడు, అది హాయి పట్టణం. దేవుడు చెప్పాడు, మీరు శపించబడింది ఏది కూడా మీలోనికి రానవద్దు. హాయి పట్టణానికి మీరు వెళ్తున్నప్పుడు చాలా మిమ్మల్ని అట్రాక్ట్ చేసేవి, ఆకర్షించేవి చాలా ఉంటాయి.
వాటికి మీరు బెండవద్దు, వాటికి మీరు ఆకర్షితులు కావద్దు. మీరు వాటిని విసర్జించండి, వాటి మీద మీరు చిరాకు పెట్టుకోండి, వాటిని విసర్జించండి. ఎప్పుడైతే హేయమైన వాటిని, శపించబడిన వాటిని మీరు ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడు నేను మీతో వస్తానని దేవుడు వాగ్దానం చేస్తే అలాగే ప్రభు అని చెప్పి వెళ్ళారు. కానీ హాయి పట్టణంలో చాలా ఘోర పరాజయాన్ని చూచి హాయి రాజుతో సహా హాయి పట్టణ ప్రజలందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలను తరిమారు. ఎందుకు ఓడిపోయామని చెప్పి యెహోషువ ఏడుస్తున్నప్పుడు యెహోషువతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీలోనికి రాకూడదు వచ్చాను, తెచ్చుకోకూడదు తెచ్చుకున్నారు, చూడకూడదు చూశారు, చూడకూడదు చూశారు, ఆశపడకూడదు ఆశపడ్డారు, తెచ్చుకోకూడదు తెచ్చుకున్నారు, మీ గుడారంలో దాచారు. మీరు చూసిన దాన్ని, ఆశపడిన దాన్ని, తెచ్చుకుని గుడారంలో దాచిన దాన్ని తీసి పారవేస్తే కానీ, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటేనే కానీ మరలా నేను మీతో నడను. నేను మీతో నడవాలంటే మీరు పరిశుద్ధులుగా మారాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటేనే, మరలా మీరు నన్ను ఆశ్రయిస్తేనే, మీరు పరిశుద్ధపరచుకుని నన్ను ఆశ్రయిస్తే నేను మీతో వస్తాను. హల్లెలూయా. ఏదో గోత్రం పట్టబడింది, ఆకాను పట్టబడ్డాడు, తను చేసిన దాన్ని ఒప్పుకున్నాడు. ఆకాను తన కుటుంబం అంతటిని తను ఏదైతే తెచ్చాడో ఆ పాపానికి సంబంధించిన వాటన్నిటిని కూడా ఆకోరలోయలో పడేసి రాళ్ళ చేత కొట్టి చంపిన తర్వాత దేవుడు మరొకసారి హాయి పట్టణం మీద జయమిచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో ఫలాలు లేక నాశనకరమైన గుంటల్లో ఉన్నాయి. చాలా మంది క్రైస్తవులకు మనం చెప్పుకుంటున్నప్పటికీ చాలా మంది జీవితాల్లో చాప కింద నీరులాగా సమాధానం లేక, నెమ్మది లేక, ఏదో పైకి నవ్వుతూ మనం కవర్ చేసుకుంటూ మంచిగా ఉన్నట్లుగా కానీ లోపటంతా కూడా బాధలు ఉంటాయి, దిగులు ఉంటుంది, కలవరం ఉంటుంది, కలత ఉంటుంది. దిగులుతో ఉండి కలవరముతో ఉండి కలతతో ఉండి కూడా మనం ఇతరులకు చెబుతూ ఉంటాం. హల్లెలూయా. అలా ఉండకూడదు. దేవుడు ఎప్పుడు కూడా హృదయాన్ని చూస్తూ ఉంటాడు. నువ్వు ఏ దొంగ ఊబిలో ఉన్నావో ఆ ఊబి, ఆ గుంట నేను నాశనం చేయకూడదు. నీ క్యారెక్టర్ని పాడు చేయకూడదు, నీ పరిశుద్ధతను పాడు చేయకూడదు. నీ సావాసం కావచ్చు, నువ్వు నడిచే మనుషులు కావచ్చు, నువ్వు జీవించే విధానం కావచ్చు, నువ్వు చూసే చూపు కావచ్చు, మాట్లాడే పలుకులు కావచ్చు, ఎక్కడ కూడా ఏ మూల కూడా నాశనకరమైనది, హేయకరమైనది, దేవుడు విసర్జించింది, దేవుడు వద్దు అన్న దాన్ని నువ్వు తెచ్చుకోకూడదు. హల్లెలూయా. యెహోషువతో దేవుడు చెప్పాడు, యెహోషువ నువ్వు భయపడొద్దు, మోషేకి తోడైనట్లుగా నేను నీకు తోడి ఉంటాను, మోషేని నడిపించినట్లుగా నేను నడిపిస్తాను. నీవు మోషే నీకు ఏదైతే ఆజ్ఞాపించాడో, మోషే నీకు ఏదైతే చెప్పాడో నువ్వు దాని ప్రకారం జీవించాలి. అంటే మోషే నన్ను గురించి మాట్లాడాడు, నా గురించి చెప్పాడు కదా, నా గురించిన మాటలు నువ్వు నేర్చుకోవాలి. నా ఉపదేశం, హల్లెలూయా. ఉపదేశం ఏం కలిగిస్తుంది? జీవాన్ని కలిగిస్తుంది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఇక్కడ మీరున్న ఏ నాశనకరమైన గుంట ఉందో ఆ నాశనకరమైన గుంటలో నుండి ఒకవేళ నువ్వు పైకెక్కి రాలేకపోతే ఇప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నా చేతితో నేను పట్టుకుని నా బండ మీద స్థిరపరుస్తాను అంటున్నట. అదే చెప్తున్నాడు 41 నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరచు. హల్లెలూయా. ఆయన మన పాదాలను ఎక్కడ నిలుపుతాడంట? బండ మీద. ఆ బండ ఎవరు? యేసు. మన కొరకు 2024 సంవత్సరాల కిందట కలువరి శిలువలో చేతులు చాపి నిలువెల్ల నలిగిపోయి రక్తమును చిందించి ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు అయిన యేసే ఆ బండ. హల్లెలూయా. ఇప్పుడు ఈ నాశనకరమైన గుంటలో ఉన్న మనలను దేవుడు లేపి ఎక్కడ నిలుపుతాడు తెలుసా? జీవం అనే బండలో నిలుపుతాడు. ఇప్పుడు యేసు అనే బండలో ఏముంది? జీవం ఉంది. జాగ్రత్తగా వినాలి. యేసు అనే బండలో జీవం ఉంది. ఇప్పుడు నాశనకరమైన దానిలో నుంచి దేవుడు నిన్ను జీవంలోకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. దానికి నువ్వు సహకరించాలి. ఎప్పుడైతే దేవునికి మనం సహకరిస్తామో అప్పుడు దేవుడు మనల్ని విడిపించి నాశనకరమైన అంతటి నుంచి మనల్ని విడిపించి జీవంలోనికి తీసుకొస్తాడు. సహకరించడం అంటే ఎలా? మనం దేవునికి ఎలా సహకరించాలి? దేవునికి ఎలా సహకరిస్తాయని మనల్ని పట్టుకుంటాడు. పట్టుకుని యేసు అనే బండ మీద నిలిపి జీవంతో నింపుతాడంటే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒక మనిషి మారు మనసును బట్టి, ఒక మనిషి ప్రవర్తనను బట్టి దేవుడు చాలా త్వరగా తన కార్యాన్ని జరిగిస్తాడు. లోబడనొల్లని ప్రజలుగా మనం ఉంటే, విని విడిచిపెట్టేవారుగా ఉంటే, వినుట మట్టుకు విని చూచట మటుకు చూచి మనము దేవుణ్ణి వెంబడించకపోతే, దేవుని నమ్మకపోతే ఆయన కార్యాలు కానీ ఆయన చిత్తము కానీ ఆయన అనుకున్నది మన జీవితంలో చేయలేడు దేవుడు. ఆయన అనుకున్నది మన జీవితంలో చేయాలి అంటే, తన చిత్తము మన జీవితంలో నెరవేర్చాలి అంటే మనము దేవునికి రెస్పాండ్ అవ్వాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించే వారు ఉంటామో అప్పుడు నాశనకరమైనది, నిన్ను పాడు చేసేది, నిన్ను పాపంలోనికి త్రోసివేసే సావాసాలు కావచ్చు, చెడు మాటలు కావచ్చు, ఆ వాతావరణం కావచ్చు, అంతటి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించి జీవంలోనికి తీసుకొస్తాడు. హల్లెలూయా. చేయలే తల్లి చెప్తారా? ఏం లేదు. ఆదికాండాన్ని కనుక మనం సింపుల్ గా పరిశీలన చేసినట్లయితే ఆదికాండం 39వ అధ్యాయం ఒకసారి చూస్తారా? 37వ అధ్యాయం
ఆదికాండం 37:20 వీన్ని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీన్ని తినివేసినని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండిని ఒకరితో ఒకడు అనుకున్నాను. హల్లెలూయా. ఈ ఆదికాండం 37:20 యోసేపు యొక్క అన్నలు ఏమంటున్నారో తెలుసా? వీన్ని చంపేద్దాం. హల్లెలూయా. వినాలి, ఏమంటున్నారు? వీన్ని చంపేద్దాం, చంపేసి ఒక గుంటలో పాడేద్దాం. హల్లెలూయా. యోసేపు అన్నలందరూ ఏమంటున్నారు? వీడిని చంపేసి వీడిని ఒక గుంటలో పడేద్దాం. గుంటలో పడేసి తండ్రికి ఏం చేద్దాం? ఒక క్రూర ముఖం వచ్చి తమ్ముడిని తినేసిందని చెబుదాం. హల్లెలూయా. అప్పుడు వీడి కలలు ఏమవుతాయో చూద్దాం. చూడండి, యోసేపు నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని కృపను పొందిన వ్యక్తి, దేవుని తోడుతో నడుస్తున్న వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తిని గురించి సొంత అండలేమో వీడిని చంపేయాలి, వీడిని బ్రతకడం అనేది వీల్లేదు. వీడిని చంపి ఎక్కడ పడేయాలి చెప్పండి? ఎక్కడ పడేస్తారండి? వీళ్ళు గుంటలో పడేస్తారంట. చంపి గుంటలో పడేద్దాం, వీడి కలలు ఏమవుతాయో చూద్దాం. మరి డాడీకి ఏం చెప్తారా? ఏదో ఒక క్రూరమొగం వచ్చి తినేసిందని చెప్పి వీడి షర్ట్ తీసుకెళ్లి డాడీకి ఇచ్చారు. రంగురంగుల నిలువిటంగిని రక్తంలో ముంచి, మేక రక్తంలో ముంచి తండ్రి కాడు పెట్టి, తండ్రి తమ్ముణ్ణి క్రూరమృగం తినేసిందని చెప్పి అబద్ధం చెప్పి తమ్ముణ్ణి అమ్మేశారు. గుంటలో దోస్తే ఏమి రాదని చెప్పి, చంపితే ఏమి రాదని చెప్పి వెండికి అమ్మేశారు. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్పానంటే, యోసేపు లాగా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, యోసేపు జీవితం యేసుక్రీస్తు ప్రభు జీవితానికి సాదృశ్యం ఉంది. యేసు ప్రభు కూడా చెప్తుంది ఏంటంటే, నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, మీ మీద చెడ్డ మాటలు పలిగినప్పుడు, మిమ్మల్ని ద్వేషించినప్పుడు, మిమ్మల్ని దూషించినప్పుడు, మీ మీద నేరాలు మోపినప్పుడు, చట్ట సభల మధ్యలో మిమ్మల్ని నిలబెట్టి మీ మీద అబద్ధపు సాక్ష్యాలు పలుకుతున్నప్పుడు మీరు దాన్ని బట్టి ఆనందించి సంతోషించండి అని, మీ ఫలము పరలోకంలో అధికమవుతుందని యేసుప్రభు చెప్పారు. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు ఏం తప్పు చేశాడు? యోసేపుని గురించి సొంత అనలేమంటే తెలుసు, వీడిని చంపి గుంటలో పారవేద్దాం. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు విడిచిపెడతాడా? ఎంత కృప కలిగిన దేవుడు అంటే, యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. అన్నలందరూ కూడా గుంటలో వేయాలని, చంపాలని చూసిన దేవుడు చావనవ్వకుండా, దేవుడు గుంటలో పడనవ్వకుండా, అమ్మివేయబడినప్పటికీ, పొతీఫర్ ఇంటిలోనికి వెళ్ళినప్పటికీ, తన పరిశుద్ధతను బట్టి, తన యథార్థతను బట్టి చెరసాలకు వెళ్ళినప్పటికీ దేవుడు యోసేపు జీవితంలో ఏ కళనైతే ఇచ్చాడో, నేను నీ జీవితంలో ఏదైతే చేయబోతున్నానని తన యొక్క చిత్తాన్ని కళ రూపంలో యోసేపు జీవితంలో ఏదైతే పెట్టాడో దాన్ని జరిగించుటకు యోసేపుని దేవుడు ఎక్కడా విడిచిపెట్టలేదు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే, యోసేపు నాశనకరమైన గుంటలోనే నడుచుకుంటూ వచ్చాడు. చెరసాల జీవితము నాశనం చేయాలని చూసింది. పొతీఫర్ భార్య తన క్యారెక్టర్ మీద నిందలేసింది. యోసేపు నీతిమంతుడు, పరిశుద్ధుడు అయితే అతడు నన్ను చెరపబోయాడని, ఇంటిలో ఎవరు లేని సమయమున యజమానురాలైన నన్ను చెరపబోయాడు, నన్ను పట్టుకున్నాడు అని చెప్పి వ్యభిచారపు నేరాలు మోపింది. హల్లెలూయా. ఆ మాట విన్న పొతీఫర్ ఇమీడియట్ గా చెరసాలలో వేయించేశాడు, జైల్లో పెట్టించేశాడు. ఎన్నో అవమానాలు పడ్డాడు యోసేపు. గుంటలో త్రోయబడిన, అమ్మివేయబడిన, చెరసాల్లో ఉన్న యోసేపుకు మాత్రము దేవుడు తోడై ఉన్నాడు. యోసేపును మాత్రం దేవుడు పట్టుకుని ఉన్నాడు. చెరసాల జీవితంలో కావచ్చు, గుంటలో కావచ్చు, నిందలు వేయబడినప్పుడు కావచ్చు, అన్నలు చంపాలనుకున్నప్పుడు కూడా కావచ్చు, దేవుడు ఏ పరిస్థితుల్లో కానీ ఎక్కడా కూడా యోసేపును విడిచిపెట్టకుండా దేవుడు ఫర్రో తర్వాత ఫర్రో చేసే వరకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఒక నాశనకరమైన గుంట మన జీవితంలో ఉంటే మనం ఏమనుకుంటామంటే, నా జీవితం అయిపోయింది, నా బ్రతికి అయిపోయింది, నన్ను లేవనెత్తేవాడు లేడు, నాకు సహాయం చేసేవాడు లేడు, నా స్థితి, నా గతి, నా పరిస్థితి ఇంతే, ఇలా సరిపెట్టేసుకుంటాం మనం. హల్లెలూయా. మరి దేవుడు ఎందుకు? నువ్వు నమ్మిన దేవుడు ఏం చేత కనవాడా? నీ ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు నీతో నడవడా? దేవుడు నీకు చేసిన వాగ్దానం మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడా? మాట ఇచ్చి తప్పుడుకి ఆయన నరమాత్రుడు కాదు, ఆయన నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో ఉన్న మాట, నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం ఈ రోజు నీకు గుర్తుందా? దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? బైబిల్తో పాటు క్రైస్తవుడికి ఒక పుస్తకం ఉండాలి. ఆ పుస్తకం ఏంటంటే, ఆదివారం ఆరాధనలో సేవకుడు ద్వారా దేవుడు నీతో చెప్పిన మాట రాయాలి. దేవుడు ఆరాధన లేదన్న ప్రవచనం పలికాడా, సంఘ క్షేమం కొరకు ప్రవచనం పలికి ఆ డేట్ వేసి, ప్రభువా పలానా రోజున పలానా సేవకుడు ద్వారా ఈ ప్రవచనం పలికిది నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. వాగ్దానం తీసుకుంటున్నప్పుడు ఆ కార్డులు బైబిల్ పెట్టుకోవడం కాదు, ప్రభా ఈ వాగ్దానం డేటే, ఈ డేట్ నాకు ఈ వాగ్దానం ఇచ్చేది, నెరవేర్చు ప్రభా. దేవుడు అన్యాయస్తుడా? మన పిల్లలు వారికి ఏదైనా కావాలన్నప్పుడు, బ్యాగ్ కావాలన్నప్పుడు, పెన్ను కావాలన్నప్పుడు, సైకిల్ కావాలన్నప్పుడు, వారు 1కి 10 మార్లు అడుగుతున్నప్పుడు, ఏదో ఒక రోజున ఏదో ఒక సందర్భంలో మనం వీలు చూసుకుని, సమయం చూసుకుని, ధనాన్ని చూసుకుని వారికి కావాల్సింది కొనే వరకు కూడా మనం నిద్రపోం. నా బిడ్డ ఎన్నిసార్లు అడిగించుకుంటాను, నా పిల్లల్ని ఎన్నిసార్లు అడిగించుకుంటాను, వారికి కావాల్సింది నేను కొనివ్వాలి. హల్లెలూయా.
ఏదో ఒక సందర్భంలో అమౌంట్ చూసుకుని వారు అడిగింది ఏదో ఒక సందర్భంలో తగిన సమయంలో వారికి కావాల్సింది ఖచ్చితంగా కొనిస్తాం మనం. దేవుడు కూడా అంతే. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు, మర్చిపోవడానికి ఆయన నరమాత్తుడు కాదు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానాలను మీరు జాగ్రత్తగా మీరు అనుసరించగలిగితే, ఆయన వాగ్దానాలు మీరు జ్ఞాపకం పెట్టుకోగలిగితే, వాగ్దానాల మీద మీరు చేతుల నుంచి విశ్వాసం ఉంచి నమ్మకంతో మీరు ప్రార్థన చేయగలిగితే, యోసేపుకు తోడి ఉన్న దేవుడు నీకు తోడి ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు ఎక్కడున్నాడు? నాశనకరమైన గుంటలో ఉన్నాడు. ఉందా ఆశీర్వాదం? ఉందా యోసేపు జీవితంలో? తన యవ్వన కాలం మంది అన్నల చేత ద్వేషించబడి గుంటలు త్రోయబడలేదా? అమ్మివేయబడలేదా? చెరసాలోనికి వెళ్ళలేదా? చూడండి ఎంత నాశనకరమైన గుంట. ఆ సమయంలో యోసేపు ఏమనుకోవాలి, ఇక నా పని అయిపోయింది, నా కలలెక్కడ నెరవేర్చబడతాయి, దేవుడు చెప్పింది నా జీవితంలో ఎలా నెరవేర్చబడుతుంది. మనం కూడా అనుకుంటాం ఇన్ని అప్పులుంటే దేవుడిని అప్పుల నుంచి విడిపిస్తానని చెప్పాడు. ఇన్ని అప్పులుంటే ఎలా విడిపించబడతాయి? దేవుడు నేను స్వస్థపరుస్తానని చెప్పాడు. ఇన్ని రోగాలు ఉన్నాయి నా ఒంటిలో, ఒక చోట కాదు, ఒక మూల కాదు రోగం, నా శరీరం అంతా రోగాలే. ఎలా? హల్లెలూయా. పెళ్ళయింది 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, పిల్లలు లేరు. డాక్టర్ రిపోర్ట్ చెప్తున్నా అసలు ఇంకా పిల్లలు పుట్టరు అని. హల్లెలూయా. ఇంకా అది నమ్మేస్తావు. ఎవడో ఏదో చెప్తాడు ఇంక నీ అప్పు తీరదని, లేదా ఇంట్లో నీ భార్య నీ పిల్లవాడు చెప్తారు, ఎలా తీర్చగలుగుతామండి ఈ నప్పులు? ఇక ఎవరో ఏదో చెప్పిన మాటను మైండ్లో వేసుకుంటాం. ఒక మనుష్యుడు తన బ్రతుకును తను మార్చుకోలేడు, తన స్థితిగతిని తను మార్చుకోలేడు. అలాంటి మనిషి మాట విని భయాన్ని పెట్టేసుకుని వణుకుపోతూ కలవరపడిపోతూ ఇక నా స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంత అని చెప్పి ఎందుకు తొందరపడుతున్నావు? నేను మరలా చెప్పనా, ఒక మనుషుడు నిన్ను పాడు చేయాలని చూసినంత మాత్రం నువ్వు పాడవు. అదవుతుందా? ఇంటిలో బయట నోరు తెరిస్తే నీ గురించే మాట్లాడతారు వాళ్ళు, నీ గురించే చెడ్డ ప్రచారాలు చేస్తారు. వాక్యాలు రాయబడిన మాట చూడండి ఒకసారి. 119వ కీర్తన 85వ వచనం. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నారంటే వాళ్ళు? నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు, హల్లెలూయా, నన్ను చిక్కించుకున్నట్టుకే గుంటలో తవ్వుతున్నారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. వాక్యము విని దాని ప్రకారం జీవించిన వారు ఉంటారు చూసారు, నామకార్థ క్రైస్తవులు. అంటే వాక్యం విని దాని ప్రకారం జీవించకపోతే వారి నామకార్థ క్రైస్తవులని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ధర్మశాస్త్రం వినుట మట్టుకు వింటారు. లోకం గురించి నేను చెప్పను, కానీ మన గురించి మనం మాట్లాడుకుందాం. ముందు మనం సరి చేసుకుందాం. హల్లెలూయా. వాక్యానుసారంగా నడవలేని వారు, వాక్యానుసారంగా జీవించలేని వారు ఎదుటి సహోదరుల జీవితంలో గుంటలు తవ్వుతారంట. ధర్మశాస్త్రం అనుసరించిన వారు వాళ్ళు గర్విష్ఠులుగా మారిపోతారు. వాళ్ళ మీద ఒక మాట అంటే ఒప్పుకోరు, వాక్యం చేత గద్దిస్తే ఒప్పుకోరు, ఏదైనా ఒక మాట అంటే ఒప్పుకోరు. నీ బలహీనతను నీ ముందు చూపిస్తుంది, నువ్వు చేసేవు, ఆ బలహీనత నీ జీవితంలో ఉంది, అది పొరపాటు అన్నాడు. వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడు, అది పొరపాటు, నేను సరిచేసు, తప్పు నాది అని ఎంచకుండా ఎందుకు మాట్లాడాలి, ఎందుకు అనాలి? ఎదురు ఫోన్లు, ఎదురు ప్రశ్నలు అవసరమైంది? నీ జీవితంలో బలహీనత లేదా? నీ జీవితంలో తప్పు లేదా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు లేదా నీకు తెలియట్లేదా? హల్లెలూయా. అర్థం కాదా వాక్యము? ఉపదేశం జీవం కాదా? ఉపదేశంలో నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, అద్దం ముందు నువ్వు నిలబడుతున్నప్పుడు నీ ప్రతిరూపం నీకు ఎలా ఉందో అలాగే కనబడుతుంది. నీ జీవితంలో ఏ లోపాలున్నా ఏదే దేవుడు చెప్తాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి, దైవజనుని అపార్థం చేసుకోకూడదు. అపార్థం చేసుకుంటే అప్పటికే నష్టం, నీకే నష్టం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యోసేపు జీవితంలో ఎప్పుడు కూడా ఎటువంటి అవిశ్వాసం రానవలేదు యోసేపు. ఎందుకంటే యోసేపుకి తెలుసు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, దేవుడు నన్ను పట్టుకున్నాడని. దావీదు అంటాడు, ప్రవ్వా నా చేతులకు యుద్ధం చేయటం నేర్పించు ప్రవ్వా. ఇక్కడ మనం చదివాం కదా 119వ కీర్తన 85వ వచనంలో, నీ ధర్మశాస్త్రము అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకే గుంటలు తవ్వుతున్నారు. హల్లెలూయా. 86వ వచనంలో ఏమంటున్నారు తెలుసా? అదే మనుషులు నన్ను తరుముతున్నారు అన్నాడు. గుంటలు తవ్వుతున్నారు. 86వ వచనంలో నన్ను తరుముతున్నారు. హల్లెలూయా. 87వ వచనం ఏమన్నాడు తెలుసా? భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు. హల్లెలూయా. యాంగ భూమి మీద ఉంచకూడదంటే, భూమి మీద ఉండకుండా నన్ను నాశనం చేయడానికి చూస్తున్నారు ప్రభు. అయితే నేను నీ ఉపదేశమును, హల్లెలూయా, నేను మరవలేదంటున్నాడు అక్కడ. చూస్తున్నారా? కనబడుతుంది వాక్యం. ఏమంటున్నాడు అక్కడ? వాళ్ళు నన్ను భూమి మీద ఉండకుండా చేయాలని చూస్తున్నారు, కానీ నీ ఉపదేశం నేను మరవను ప్రభు. ఎట్టి పరిస్థితులు నీ ఉపదేశాన్ని మరవను. ఇది మన విశ్వాసం. ఎలాంటి ప్రతికూల పరిస్థితి, పోరాటాలు వచ్చినా
ఉపదేశాన్ని మరవద్దు, దేవుణ్ణి మరవద్దు, యేసుప్రభుని విడిచిపెట్టద్దు. దేవా నువ్వు నాకు ఏం చేసావని అడగొద్దు. దేవుడు నీకు అన్నీ చేస్తాడు. దేవుడు నువ్వు నమ్మి నిబ్బరంగా ఉండు. అది కష్టమే, నేను కాదంటలా. నేను పడొచ్చాను అది. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నేను చూసొచ్చాను, ఎన్నో అవమానాలు చూసొచ్చాను. సంఘంలో కానీ బయట కానీ ఇప్పటికి కూడా ప్రతి ఇంటిలో నా పేరు మారుమోగుతూ ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడదాం కదా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడదాం కదా. నటించడం రాదు కదా. హల్లెలూయా. నటించడం వస్తే ముక్కుసూటిగా మాట్లాడితే అసలు అన్న చాలా మంచివాడు. హల్లెలూయా. ముక్కుసూటిగా మనం మాట్లాడుతున్నప్పుడు మన అందరికి విరోధులు అవుతాం, శత్రువు అవుతాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ముక్కుసూటిగా మాట్లాడేవారు ఈ లోకల్ ఎవరికి నచ్చరు. మీ జీవితంలో కూడా అంతే. మీరు ఎవరికి నచ్చరు. మీ పేరు చెప్తేనే వాళ్ళ కోపం వస్తుంది. హల్లెలూయా. ఎందుకని తెలుసా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతావు, ముక్కుసూటిగా మాట్లాడతావు. దేవుడు మెచ్చే క్యారెక్టర్ అది, దేవునికి ఇష్టమైన క్యారెక్టర్ అది. ఎవరు ఎన్ననుకున్నా ఏమనుకున్నా సత్యమేవ జైతాన్ని మన టైటిల్స్ పెడతాం కదా, అంతే. యేసు ప్రభు సత్యమై ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చెప్పండి. దావీదు ఇదే అంటాడు. అబ్షలోము తరుగుతున్నప్పుడు, శత్రువులు దాడి చేస్తానికి వస్తున్నప్పుడు, తన సింహాసనానికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి కానీ, రాజు కాకముందు సౌలు చేత తరవబడుతున్నప్పుడు ఇదే అంటాడు దావీదు. హల్లెలూయా. నా శత్రువు నన్ను తరుగుతున్నారు, నా కుమారుడే నన్ను తరుముతున్నాడు. చూడండి, సొంత కుమారుడైన అబ్షలోమే దావీదు మీదకి లేచినప్పుడు, రాజైన సౌలు తన అనుచరులతో దావీదు ఎక్కడ దొరికితే అక్కడ చంపిపాడేమని తన మనుషులు పంపించినప్పుడు ఆధారం ఎవరు దావీదుకి? ఆశ్రయం ఎవరు దావీదుకి? నాశనకరమైన గుంటలోనే నడుస్తున్నాడు. ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ మూల నుంచి వస్తారో దావీదుకి తెలియదు. ఎవరు ఈటెసురుతారో, బల్లి విసురుతారో, కత్తితో వచ్చి దావీదుని చంపుతారో ఎవరికి తెలియదు. అటువంటి దావీదు నాశనకరమైన గుంటలో వెళ్తూ, ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తూ, హల్లెలూయా, శత్రువులు పొంచి ఉన్న పరిస్థితుల్లో ఉంటూ కూడా దావీదు విశ్వాసాన్ని కనబరిచాడు. నీవే నా ధైర్యం అన్నాడు, నీవే నా తోడన్నాడు, నీవే నా ఆశ్రయం అన్నాడు, నా దుర్గం అన్నాడు, నా శత్రువు చేతుల నుంచి నన్ను విడిపించదు నీవే అన్నాడు. ఆఖరికి అంటున్నాడు, నాకు కూడా నా చేతులకు కూడా యుద్ధం చేయటం నేర్పించు ప్రభువా. హల్లెలూయా. నువ్వు కూడా అంతే. అప్పు అనే దొంగ ఊబి నేను బంధించినప్పుడు, రోగం అనే గుంటలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడాల్సిన మాటను తెలుసా? ఈ రోగం అనే గుంట, ఈ అప్పు అనే గుంటలో యుద్ధము చేయడం నాకు నేర్పించు ప్రభా. దీనితో విశ్వాసంతో మాట్లాడడం నాకు నేర్పించు ప్రభా. ఈ శోధనలో జయం పొందడం ఎట్లానో నాకు నేర్పించు ప్రభా. ఈ పోరాటంలో నేను ఎట్లా గెలుపొందాలో నాకు నేర్పించు ప్రభా. చూడండి, అభిషేకించబడిన సౌలు యాలాలోయలో గొల్యాతును చూసి భయపడితే దావీదు అక్కడ వెళ్ళి యాలాలోయలో ఉన్న గొల్యాతుతో నేను యుద్ధం చేస్తానని సౌలు రాజు దగ్గర నిలబడితే, సౌలు రాజు పైరూపాన్ని చూసి నువ్వు బాలుడివి, చిన్నపిల్లడివి, గొల్యాతు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా యుద్ధం చేస్తావు? హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు దావీదు, నీకు ఒక విషయం తెలుసా రాజా, సింహాన్ని ఒక గుద్దు గుద్దితే. హల్లెలూయా. ఆలోచన చేద్దాం ప్రాక్టికల్ గా. సింహము గొర్రెను నోటిని కరుచుకుని వెళ్ళిపోతుంటే దావీదు ఎదురుగా నిలబడి ఆ గొర్రె పిల్లను విడిపించి సింహంతో యుద్ధం చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఎక్కడిది ఈ అభిషేకం? ఎక్కడిది ఈ బలం? సింహాన్ని చంపడం అంటే సామాన్యమైన విషయమా? ఎలుగుబంటి వచ్చినప్పుడు ఎలుగుబంటిని చీల్చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అభిషేకం? ఎక్కడిది ఈ బలం అంటే దావీదు దేవుని చేతిలో ఉన్నాడు. ఎలాంటి నాశనకరమైన గుంటలో ఉన్నా, తండ్రి దృష్టిలో అతను కుమారుడుగా విలువ లేనివాడుగా ఉన్నా, దేవుని దృష్టిలో ఉన్నవాడు. ప్రవక్త దృష్టిలో లేడు, తండ్రి దృష్టిలో లేడు దావీదు, కానీ దేవుని దృష్టిలో ఉన్నాడు. ప్రమాదకర స్థితిలో దావీదు నడిచాడు. రాజు కాకముందు ప్రమాదాలు ఉన్నాయి, రాజు అయిన తర్వాత ప్రమాదాలు, చాలా యుద్ధాలు, చాలా పోరాటాలు. కానీ దావీదు జీవితంలో దేవుడు తన చిత్తాన్ని జరిగించాడు. దావీదుని ఎక్కడ విడిచిపెట్టకుండా తన దక్షిణాస్తంతో తన కుడి చేతితో పట్టుకున్నాడు. ఈ రోజున అదే చెప్తున్నాడు, నేను నా వాక్కును పంపి నేను బాగు చేస్తాను. ఆయన వారు పడున్న గుంటలో నుండి లేవనెత్తుతాను అంటున్నాడు. నాశనకరమైన గుంటలో నీవు ఉంటే నువ్వు దేవుని పిలవాలి. జిగటగల దొంగ ఊబులో బంధించబడి పైకి కిందకి కొట్టుకుంటున్న పరిస్థితి, ఏ మనుషులు సహాయం చేయలేని పరిస్థితుల్లో, ఎవరు నీ వైపు చూడని పరిస్థితుల్లో, చూసి చూనట్లుగా అందరూ నేను విడిచిపెట్టిన పరిస్థితుల్లో, అలాంటి జిగటగల దొంగ ఊపులు నువ్వు ఉన్నప్పుడు, మార్గాలను ముగిపడినప్పుడు ధైర్యాన్ని కోల్పోవద్దు. దయచేసి ధైర్యాన్ని కోల్పోకండి. మనుషుల సహాయం ఎంత అండి? మనుషుల సహాయం ఎంత? ధైర్యాన్ని కోల్పోకుండా దేవుని వైపు చూస్తావా? ఈరోజు ఈ వాగ్దాన్ని జీవితంలో దేవుడిని నెరవేరుస్తావా? ఎన్ని లక్షల అప్పైనా కావచ్చు, దేవుడు ఐశ్వర్యవంతుడు, దేవుడు ధనవంతుడు, వెండి బంగారం ఆయనది. అప్పు చేయటం మాని ఉన్న అప్పుని దేవునికి అప్పగించి ధైర్యంగా నిలబడి ప్రార్థించు. నీ చేతులకు యుద్ధం చేయడం నేర్పిస్తాడు, నీ కాళ్ళకు నడక నేర్పిస్తాడు, నీ తలంపుల్లో ఆలోచన పెడతాడు. దేవుడు విడిచిపెట్టడానికి ఆయన అన్యాయస్తుడు కాదు, దేవుడు మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. మనుషులైతే విడిచిపెడతారు,
మనుషులైతే గాలి ఎట్టేస్తారు ఊగిపోతారు, మనుషులైతే ఎటు అనుకూలంగా ఉంటే అటు మారిపోతారు. దేవుడు అలా మారడు. నీ కోసం స్థితిని గతిని మార్చి ఆయన పలికిన దాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు, కానీ ఆయన మాట మాత్రం మారదు. ఆయన నీ జీవితంలో ఎప్పుడు మారడు. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు అంతే. నేను ఎవ్వరు విడిచిపెట్టినా, ఎవ్వరు నేను ఆదరించకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, ఏ దొంగ ఊబులోనూ చెక్కబడి ఉన్నా, ఏ నాశనకరమైన గుంటలోని ఉన్నా, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. దేవుడు నేను లేవనెత్తుతాడు. ధైర్యంగా ఉండండి. ధైర్యాన్ని కోల్పోతే, మనోధైర్యాన్ని కోల్పోతే దేవుడు నిన్ను చూసి ఆయన చాలా దుఃఖపడతాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నీకు ఎవరుంటే ఎవరు లేకపోతే ఏంటండి ఈ లోకంలో? నీ గురించి పొగిడే వాళ్ళున్నా ఒప్పొంగొద్దు, తిట్టే వాళ్ళున్నా ఒప్పొంగొద్దు. ఒక పక్కన పాజిటివ్ వినపడుతుంది, ఒక పక్క నెగిటివ్ వినపడుతుంది నాకు. హల్లెలూయా. పాజిటివ్గా వినపడిన దేవుని స్తుతిస్తా, నెగిటివ్గా వినపడిన దేవుని స్తుతిస్తా. ఈ లోకంలో మెచ్చుకునేవారు ఉంటారు, తిట్టుకునేవారు ఉంటారు. నువ్వు ఒక కోణంలో ఒకడికి నచ్చుతావు, మరొక కోణంలో ఒకడికి నచ్చవు. హల్లెలూయా. ఎవడికి నచ్చినా ఎవడికి నచ్చకపోయినా నిన్ను గురించి ఆలోచించే దేవుడు, నిన్ను గురించి సంతోషించే దేవుడు, నిన్ను గురించి మాట్లాడే దేవుడు, నిన్ను గురించి ఆయన సాక్ష్యం ఇచ్చే దేవుడు యేసు ప్రభు. ఆయనకి భయపడగలిగితే, ఆయనకు లోబడగలిగితే, ద్వేషించిన వారి ఎదుటనే దేవుడు నేను దీవిస్తాడు. హల్లెలూయా. విడిచిపెట్టిన వారి ఎదుటే దేవుడు నేను గొప్ప చేస్తాడు. ఇదే జరిగింది. నాశనకరమైన దొంగ గుంటలో వీడిని పడేద్దాం, వీడిని చంపేద్దాం, చంపేసి గుంటలో పాతి పెట్టేద్దాం, పూడ్చేద్దాం, వెళ్ళి తండ్రికి ఏదో ఒక సాగు చెప్దాము, క్రూరముఖం తమ్ముని తినేసిందని చెప్దాము, ఏం పర్లా మేనేజ్ చేసేద్దాం, ప్లాన్ చేసుకున్నారు అన్నలందరూ కూడా. హల్లెలూయా. వాళ్ళు పెద్దోడు రూబేన్ అన్నాడు, అరే వీడిని చంపితే ఏమొస్తుంది కానీ అమ్మేదవరా, వీడి గోల మనకు ఉండదాక. చాలా మంది అనుకుంటారు వీడు నా జీవితంలోకి ఎందుకు వచ్చాడు. హల్లెలూయా. పద్దాక నాకెందుకు ఫోన్ చేస్తారు, పద్దాక డబ్బులు అడుగుతారు, అది అడుగుతారు, ఇది అడుగుతారు. హల్లెలూయా. అడగండి. మనుషుల మధ్య లోకం అవ్వద్దు. ఏ మనుషుల యొద్ద చేయి చాపిన సహోదరి సహోదరుడా, వాళ్ళకు ఉన్నా నీకు ఉన్నా, వాళ్ళు చేయగలిగిన స్తోమత ఉన్నా నీకు చేయరు, ఎంతో కొంత హెల్ప్ చేయగలిగిన పరిస్థితి ఉన్న చేయరు. ఎందుకంటే ఈ రోజులు పాడైపోయినాయి. దుర్దినాలు, అపాయకరమైన దినాలు. పౌలు తిమోతికి చెప్పినట్లుగా దుర్దినాలు, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ప్రేమలు చల్లారిపోయి ఉన్నాయి. ఎవడు కుటుంబం వాడు చూసుకుంటాడు, ఎవడి జీవితాన్ని వాడు చూసుకుంటాడు. నేను బాగున్నా, నా ఇల్లు బాగుంది, నా ఇంటి వారు బాగున్నారు, సంఘంలో ఎవరెట్లా పోతే ఏంటి అనుకునే రోజులు ఇవి. నా బంధువులు ఎవరెట్లా పోతే నాకేంటి అనుకునే రోజులు ఇవి. సావు కూడా ఎట్లా పోతే నాకేంటి అనుకునే రోజులు ఇవి. హల్లెలూయా. కాబట్టి పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మనుషులను ఆధారం చేసుకోవద్దు, మనుషులను ఆశ్రయించుకోవద్దు, వాళ్ళ దగ్గర చేయి చాప లేదు అని అనిపించుకోవద్దు, మీ ముఖాలు చిన్నబుచ్చుకొనవద్దు. ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేయగలిగితే దారిన పోయి ఎల్లైన పుల్లైన తీసుకొచ్చి దేవుడు నీకు ఇప్పిస్తాడు. హల్లెలూయా. ఇది నేను చెప్పడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, కానీ దీన్ని ఖచ్చితంగా విశ్వాసంతో ఆచరించగలిగితే ఇది ఒక అద్భుతం. హల్లెలూయా. చదివి తల్లి చెప్తారా? ఏ దొంగ ఊబి నీ జీవితాన్ని పాడు చేయాలని చూసిన ఆ దొంగ ఊబి నీ జీవితంలో ఉండదు. హల్లెలూయా. ఏ రక్త సంబంధికులు సహాయం చేయాలో 38 ఏండ్ల నుండి పరుపు మీద పడుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎవరు అతను పట్టించుకోవాలి. అసలు ఆడు బ్రతుకున్నాడనే ఆలోచన కూడా లేదు. 38 ఏండ్ల నుండి ఒకే చోటన, ఒకే పరుపు మీద, ఒకే బొంత మీద. హల్లెలూయా. ఎవరు సహాయం చేయాలా? దూత వచ్చి నీటిని కదిలిస్తూ ఉంటే ఎవడొకడు దూకుతున్నాడు, స్వస్థత పొందుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆ రోగం అనే గుంట తన ప్రాణాన్ని తినేయాలని చూశాను. ఆ పక్షవాయువు అనే రోగం 38 ఏండ్ల నుండి అదే గుంటలో ఉన్నాడు ఆ వ్యక్తి, అదే రోగములో ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ రోగం అనే, ఆ పక్షవాయువు అనే గుంట, ఆ నాశనకరమైన గుంట తన ప్రాణాన్ని తీసుకోవాలని చూసింది. కానీ యేసులో ఉన్న నిత్య జీవము తనకు జీవాన్ని ఇచ్చింది. అదే అంటున్నాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి నిన్ను లేవనెత్తి నీ అడుగులు, నీ పాదాలను బండ మీద స్థిరపరుస్తానంటున్నాడు. యేసు అనే బండ, జీవం అనే బండ, వెలుగు అనే బండ, ఆశీర్వాదం అనే బండ, సమాధానం అనే బండ నీ కోసం ఎదురు చూస్తాం. దినమెల్ల చేతులు చాపి యేసు ప్రభు పిలుస్తున్నాడు. నీ కోసం కదా ఆయన సమస్తాన్ని చేసింది, నీ కోసం కదా ఆయన లోకానికి వచ్చింది, నీ కోసం కదా ఆయన ప్రాణం పెట్టింది. ఎందుకు నేను విడిచిపెడతాడు? ఎందుకు ఆయన పక్షపాతం చూపిస్తాడు? దేవుడు పక్షపాతి కాడు. నేను ప్రకటించే యేసు ప్రభు పక్షపాతి కాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నేను ప్రకటించే యేసు ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు, పట్టుకుని నడిచే దేవుడు. నువ్వు నడవలేకపోతే ఎత్తుకునేవాడు. హల్లెలూయా.
ఎవరు విడిచిపెడతారు? నీ పిల్లలు నీరసంగా ఉన్నప్పుడు నడవలేకపోతే ఎత్తుకోవా? దేవుడు కూడా అంతే. నీలో రక్తం పంచుకొని మన పిల్లలు పుట్టారు, కానీ ఆయన రక్తముతోనే మనల్ని కొన్నాడు. రక్తము పంచుకున్న బంధము కంటే, రక్తము పంచిన ప్రేమ కంటే, రక్తమును కార్చే రక్తంతో కొన్న బంధం ఇంకా చాలా పవర్ఫుల్. దానికి ఇంకా వాల్యూ ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు రక్తం చిందించాడు నీకోసం. యేసు ప్రభు సిలువలో నీకోసం నలిగాడు. నీ ప్లేసులో, నా ప్లేసులో ఆయన వ్రాలాడాడు. అంతా చేసిన దేవుడు చేతులు దులుపుకోవాలనుకుంటే అప్పుడే దులుపుకునేవాడు కదా. గెత్సెమనే తోటలో తండ్రితో మాట్లాడుతూ, తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్రను, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. హల్లెలూయా. అప్పుడే తప్పుకోవాలి కదా. నిన్ను విడిచిపెట్టేవాడు అప్పుడే విడిచిపెట్టాలి కదా. సిలువ వరకు ఎందుకు ఎక్కాడు? తన తాను రిక్తునికి ఎందుకు అప్పగించుకున్నాడు? హల్లెలూయా. అందుకని రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం ఇంకనూ పాపులమై ఉండగానే, బలహీనులమై ఉండగానే ప్రభు అయిన యేసు, క్రీస్తు యేసు మన పాపముల నిమిత్తం, మన పాపముల కొరకు ఆయన చనిపోయాను. హల్లెలూయా. ఈరోజు ఏ దొంగ ఊబి కూడా నిన్ను నాశనం చేయదు. ఏ శత్రువు కూడా నిన్ను పాడు చేయలేడు. ఏ మనుషులు కూడా నిన్ను పాడు చేయలేరు. హల్లెలూయా. నువ్వు మనుషులు వివేచించు, మనుషులతో జాగ్రత్తగా ఉండు. నీతో మంచిగా అక్క అని మాట్లాడతారు, చెల్లి అని మాట్లాడతారు, అన్నయ్య అని మాట్లాడతారు, అది నీ దగ్గరే. నువ్వు ఇంటికి వచ్చేసిన తర్వాత, లేదా నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి వారు నోరు తెరిస్తే అబద్ధాలు ప్రకటిస్తారు. ఎలాంటి వారిని, ఎలాంటి సావాసాలు వివేచించాను. దేవుడు ఏదో రంగు బయలుపరుస్తాడు. ఆ మనుషులతో మన సహవాసం చేస్తున్నప్పుడు ఆ సహవాసం ఎలా ఉందో, వారి మనస్తత్వం ఏంటో, నీ గురించి ఎలాంటి విషయాన్ని వారు కక్కుతున్నారో దేవుడు నీకు బయలుపరుస్తాడు. అనే ఆ ప్రైజ్లాడు అంటారు ఫోనుల్లో కానీ, ఏదైనా వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు కానీ లోపల ఆ ప్రేమ ఉంది. ఎందుకంటే ప్రేమలు చల్లారిపోయాయి. దేవుడు ప్రేమ మాత్రమే, దేవుని పలకరింపు మాత్రమే మనకు సమాధానం ఇవ్వగలదు. దేవుని పలకరింపు మాత్రమే, దేవుని స్వరం మాత్రమే, దేవుని మాట మాత్రమే నెమ్మదిని ఇవ్వగలుగుద్ది. కారే కన్నీరు ఆగాలంటే దేవుని స్వరం మనకు కావాలి. హృదయానికి ధైర్యము, నెమ్మది కావాలంటే యేసు ప్రభు కావాలి. దేవుణ్ణి కాక ఇంక దేన్ని హత్తుకోవద్దు, ఎవరిని హత్తుకోవద్దు, ఎవరిని చేర్చుకోవద్దు. అంటే చేర్చుకోవద్దంటే మీ జీవితంలోనికి. హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు. నువ్వు ఎవరిని ప్రేమించినా ఆ ప్రేమ నిన్ను దేవుని నుండి దూరం చేయకూడదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మీరు అలా మార్చుకోగలిగితే, మీ జీవితంలో మనోధైర్యాన్ని కోల్పోకుండా దేవుని వాక్యాన్ని, దేవుని ఉపదేశాన్ని నమ్మి నువ్వు ధైర్యంగా ఉండగలిగితే దేవుడు విడిచిపెట్టడు. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టడానికి ఆయన అన్యాయస్తుడు కాదండి. ఈ రోజున ఆలోచించండి, ఏ దొంగ ఊబులు ఉన్నాయి మీ జీవితంలో? దొంగ ఊబులు ఎక్కించమంటే చాలా మంది జీవితాల్లో కామన్గా వచ్చేది కుటుంబం పాడైపోయి, అప్పులుండి, ఎవరు ప్రేమించేవారు లేక, ఆర్థికంగా సహాయం చేసేవారు లేక చాలా కుటుంబాలు నలిగిపోతూ ఉంటాయి. ఈ రోజున సంఘంలో చాలా కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోతాయి. కుటుంబంలో సమాధానం లేక భార్యాభర్తల మధ్య గొడవలు. ఇలాంటి కండిషన్లో సంఘం ఉంది, ఇలాంటి కండిషన్లో మీ కుటుంబం ఉంది. ఈ కండిషన్ నువ్వేం చేయాలి తెలుసా? ఈ సిచ్యువేషన్ నువ్వేం చేయాలో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించి మౌనంగా ఉండటం. హల్లెలూయా. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు జాగ్రత్తగా ఉండు. నమ్మక ద్రోహం చేసేవారిని నువ్వు గమనించాలి. నీతో ఉంటూ ఉండి నీ వెనకమాల గోతులు తీసేవారిని చారణవద్దు అసలు. అందుకే వివేకం కలిగి ఉండు. ఎలాగా? ఏ వివేకం? పాము లాంటి వివేకం, పావురు వల్ల నిష్కపటం. హల్లెలూయా. అది చాలా ప్రమాదం. అది అదేంటే ఉపదేశమును ఎరిగి ఉపదేశం ప్రకారం చెయ్యని సహోదరుడు ఏం చేస్తాడంట? గుంటలేదెత్తాడు. నా సహోదరుడే, నా తమ్ముడే, నా అన్నే, నాకే నాచెల్లనుకుండు, కానీ నీ జీవితంలో గుంటలు తెస్తాడు. సొంత అన్నలే యోసేపుని గుంటలో పడేద్దాం అనుకోలేదా? చూడండి, సొంత అన్నలే యోసేపుని గుంటలో పడేద్దాం అనుకున్నారు. ఇన్ని చంపి గుంటలో పడేస్తే అక్కడ ఆ టైటిల్, ఆ క్యాప్షన్లో మీరు ఆ వాక్యం చూస్తే వీడి కలలేమవుతాయో చూద్దాంరా అంటే, చూడండి, దేవుని గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, దేవుని ఉపదేశం మనం చేస్తున్నప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు వీడు చేసిన బోధలు ఏమవుతాయి చూద్దాంరా, వీడి దేవుడు ఏమవుతాడు చూద్దాం. వీడు అప్పుల్లో ఉన్నాడు కదా, ఇప్పుడు అన్ని అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు కదా, ఇలా దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. దేవుడు ఊరేగాడు, మాట్లాడితే ఇది తినకూడదు, అది తినకూడదు అని చెప్పాడు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు నీతులు చెప్పారు కదా. ఇప్పుడు వీడి పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు వీడి దేవుడు ఏమయ్యాడు? హల్లెలూయా. వాళ్ళు అలాగే చూస్తారు. చూడ, నువ్వు నీకు ఒక రోజు రాబోతావు, ఆ రోజు వచ్చే వరకు కూడా
ఆ మాటలు నువ్వు పడినా బాధపడద్దు, మనోధైర్యాన్ని కోల్పోవద్దు. నీ ఇంటి వారే నిన్ను తిరస్కరిస్తూ ఉంటారు. ఆర్థికమైన పరిస్థితుల్లో సొంత వారు శత్రువులు అయిపోతారు, నాకు తెలిసింది. హల్లెలూయా. డబ్బుల విషయాల్లో, ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో అయిన వారు కానివారు ఏం భేదం ఉండదు. అన్నదమ్ములైన, అక్క చెల్లులైనా, తల్లిదండ్రులైన ఎవరైనా ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో దూరం ఎడబాటు వచ్చేస్తుంది, సమాధానం పోతుంది అనమాట. హల్లెలూయా. భయపడకండి. మీరు ఇవ్వాలి, ఇచ్చిన వాళ్ళు అంటున్నారా, అన్నవండి, తిట్టనవండి. దేవుడు ఒక రోజున నిన్ను నింపే రోజు రాబోతుంది. నీ గుప్పులను పట్టుకుని విస్తారంగా తిట్టిన వారికి, ఆ మాటలు ఈ మాటలు పలికిన వారికి, నీ గురించి చెడ్డగా ప్రచారం చేసుకున్న వాడికి నువ్వే దేవాలకి ఇవ్వబోతున్నావు. హల్లెలూయా. చెప్పారులే అన్న, అలాగే అంటారులే అన్న అనుకున్నవాడి జీవితంలో ఈ వాక్యం నెరవేర్చబడదు. దీన్ని నమ్మగలిగితే, ఈ మాటను దేవుడు నా జీవితంలో నిజంగా రూఢీపరుస్తాడని ఎవడైతే నమ్మగలుగుతాడో, విశ్వాసం ఉంచగలుగుతాడో, యేసునందు విశ్వాసం ఉంచిన వాడు, యేసును నమ్మిన వాడి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మహిమను చూచే కన్నులు నీకు తెరవబడుగా, దేవుని మహిమను చూచే కన్నులు నీకు తెరవబడుగా. జస్ట్ నమ్మటమేనండి. దేవుని మాట మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే చాలండి, అద్భుతము జరుగుతుందండి. హల్లెలూయా. ఎవరు చేర్చుకోవాలి పాపాత్మురాలైన స్త్రీ అండి. పాపం అనే గుంటలో ఉందండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏడుస్తున్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు, తల వెంట్రుకలతో పక్కనున్న వారు అందరూ ఒకటి ఏమంటున్నారు చెప్పండి? తన క్యారెక్టర్ను, ఆవిడ ఎలాంటిదో తెలియదా యేసు ప్రభుకి, కానీ ప్రేమ కలిగిన దేవుడు తను చేర్చుకున్నాడు. దేవుడు తన ముద్దులను అంగీకరించాడు. దేవుడు తన కన్నీటిని అంగీకరించాడు. దేవుడు అందరూ చూస్తున్నారు ఆవిడ కన్నీరు కార్చటం, ఆవిడ ఏడవటం అందరూ చూస్తున్నారా లేదా చెప్పండి? అరే, పాపాత్మురాలే కావచ్చు కానీ పశ్చాత్తాపడుతుంది, మారు మనసు పొందుతుంది, ఆవిడ మారతందరా, ఆవిడ కూడా ఒక అవకాశం ఇచ్చి ఆవిడ నమ్ముదవరా అన్న జ్ఞానం పక్కన నిలబడిన వాళ్ళు ఎవరిలో లేదు. నువ్వు ఒక్క తప్పు చేస్తే, నువ్వు మారు మనసు పొంది బ్రతుకుని సరి చేసుకుని సవ్యంగా బ్రతుకుతున్నప్పటికీ కూడా ఆ పడిన నిందలే మరలా 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 ఈ లోకం నీ మీద రుద్దుతూనే ఉంటుంది. అదవుతుంది. ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకుని ఏడుస్తుంది, క్షమాపణ కోరుతూ ఉంది. ఏడుస్తూ గుండె బాదుకుని బ్రతిమలాడుతూ ఉంటే, ముద్దు పెట్టుకుని దేవుని ప్రేమిస్తూ ఉంటే, యేసు ప్రభు ఆమెడు హృదయాన్ని చూస్తున్నాడు, తన పడే ఆవేదన చూస్తున్నాడు, తన ప్రక్షాళన చూస్తున్నాడు, తన మారు మనసును చూస్తున్నాడు. కానీ అందరూ ఏం చూస్తున్నారో తెలుసా? తన క్యారెక్టర్ని చూస్తున్నారు, తన పాత జీవితాన్నే చూస్తున్నారు, తన చేసిన పాపాన్నే చూస్తున్నారు. అందుకే మనుషుల ప్రేమకి దేవుని ప్రేమకి అంత వ్యత్యాసం ఉంది. మనుషుల ఆలోచనలకి దేవుని ఆలోచనకి అంత వ్యత్యాసం ఉంది. కనుక మనుషులు నిన్ను పొగిడారని, సొంత వారే నిన్ను నిందించారని, కట్టుకున్నవాడే నన్ను అర్థం చేసుకుంటలేదని, కట్టుకున్నదే నన్ను విడిచిపెట్టిందని మీరు ఎప్పుడు బాధపడిన అవసరం. మీ జీవము యేసుతో ముడిపడి ఉన్నదండి. మీ జీవం నీ భార్యలో, నీ భర్తలో ముడిపడి లేదు. ఈ లోకంలో సహజీవనం చేయడానికి ఒక తోడు కోసం దేవుడు నీకు ఒక భర్తని, నీకు ఒక భార్యని ఇచ్చాడంతే. నీ జీవము యేసులో దాచబడి ఉన్నది. నీ జీవం యేసులో ముడిపడి ఉన్నది. నువ్వు చనిపోతే యేసు ప్రభు దగ్గరికి వెళ్తావు. యేసు ప్రభులో నీ జీవం దాచబడి ఉన్నది. దేనికి భయపడవసరం. నువ్వు దేనికి భయపడమంటావో నిన్ను మోటివేషన్ చేయడానికి ధైర్యపరిచిన ఒక మాట చెప్తాను. అప్పులతో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, కుటుంబాలు విడిపోయిన వారు, లేదా బ్రతుకంతా చితుకుపోయి అది ఏ కారణం చేతనే చితుకుపోయి అనుకున్నవారు భయపడవసరం. ఎందుకంటే మీరు ఒకవేళ ఈ లోకంలో భౌతికంగా మరణించిన, యేసు ప్రభు రాకడ వచ్చిన, మీరు ఖచ్చితంగా మీ భక్తిని బట్టి, మీ నీతిని బట్టి, మీ యథార్థతను బట్టి దేవుడు మిమ్మల్ని పరలోకానికి చేర్చుకుంటాడు. అది క్యాన్సరా, హెచ్ఐవియా, లేకపోతే ఇంకా వేరే వేరే రోగమా, కుటుంబం విడిపోయిందా, అప్పులు ఉన్నాయా, ఎలాంటి పరిస్థితి ఉన్నా నువ్వు ఖచ్చితంగా పరలోకానికి పోతావు నీ భక్తి సరిగ్గా ఉంటాయి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు భయపడాలి అంటే నువ్వు పాపంలో ఉన్నప్పుడు మాత్రమే భయపడాలి. ఎందుకంటే పాపము చేసేవారు పరలోకానికి పోరు. హల్లెలూయా. పాపము చేసేవారు పరలోకానికి పోరు కాబట్టి, మారు మనసు లేని వారు పరలోకానికి పోరు కాబట్టి, పాప విషయంలో నువ్వు భయపడు, మారు మనసు విషయంలో భయపడు, దేవుని ఉపదేశ విషయంలో భయపడు, క్రమం విషయంలో భయపడు, గద్దింపు విషయంలో భయపడు. గద్దింపు విషయంలో భయపడగలిగితే, క్రమములో భయపడగలిగితే, ఉపదేశానికి భయపడగలిగితే, దేవుని వాక్యానికి భయపడగలిగితే నీకు నిత్య జీవం కలుగుతుంది. భయపడే వారికి, వినయము చూపించే వారి జీవితంలో దేవుడు మేలులు చేస్తాడు.
అహంకారంతో గర్వంతో ఉండి ఈ మాటలు ఎలాగ పలుకుతారు, ఈ వాక్యం నాకు కాదు, ఈ వాక్యమే తీసుకుంటానని చెప్పి మాంసం ముక్కలాగా నచ్చిన ముక్క తిని నచ్చిన ముక్కను వదిలిపెట్టేసేటట్లుగా దేవుని వాక్యం, నచ్చిన వాక్యాన్ని తీసుకుని నచ్చిన వాక్యాన్ని తీసుకుంటే నీకు నిత్య జీవం రాదు. హల్లెలూయా. చదిలే తల్లి చెప్పండి. నీ జీవితంలో నిత్య జీవం రావాలి, దేవుని వాక్యాన్ని విని నమ్మటం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఉన్న దొంగ ఊబి ఉంది కదా, ఆ బలహీనత అనే గుంట ఉంది కదా, రోగం అనే గుంట ఉంది కదా, వ్యాధి అనే గుంట ఉంది కదా, తెగులు అనే గుంట ఉంది కదా, ఆ గుంటలో నుండి నేను లేవనెత్తడానికి దేవుడు స్వయంగా తన చేతుని చాపాడు. హల్లెలూయా. దేవుడు తన చేతుని చాపి 38 ఏళ్ళ నుండి పడున్న ఆ వ్యక్తి దగ్గర వచ్చి, ఏమయ్యా ఏంటి విశేషాలు, హల్లెలూయా, మాట్లాడని కూడా ఓపిక లేక చూస్తున్నాడు. నీకు ఎవరు లేరా? దూత వచ్చి కోనేటిలో నీటిని కదిలిస్తున్నప్పుడు నేను ఎవడో దోయట్లేదా? నాకంటే ముందు ఎవడో ఒకడు దూకి స్వస్థత పొందుతుంది. నన్ను ఎవడో దోసేవాడు లేడు, నన్ను ఎవడో పట్టించుకునేవాడు లేడు, నాకు ఆలనా పాలన చూసేవాడు ఎవడు లేడు. నేను చెప్తున్నాను, నీ పరుపుని ఎత్తుకున్నావు లేచు. అన్నా నాకు ఇన్ని లక్షలు అప్పు ఉంది, 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. ఇలాంటి ప్రసంగం ప్రతి ఆదివారం నేను వింటున్నా, యూట్యూబ్లో వింటున్నా, అవన్నీ నమ్ముతున్నా, దేవుని మీద విశ్వాసం ఉంచాను, కానీ ఓర్చుకోలేకపోతాను, భరించుకోలేకపోతాను, ఏడుపు వస్తుంది, నా వల్ల కాటలేదు. హల్లెలూయా. అది నిజమే, సత్యమే. పడే నీకే ఆ బాధ తెలుస్తుంది, దాన్ని మోసే నీకే నొప్పి తెలుస్తుంది. కానీ ఒక మాట చెప్తాను, ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే బాధను నువ్వు మోస్తున్నావు, కానీ దేవుడు ఆ బాధని నిన్ను కూడా దేవుడు మోస్తున్నాడు. ఆ బాధను బట్టి నువ్వు ఇంకా నాశనం కాల, ఆ అప్పుని బట్టి నువ్వు ఇంకా నాశనం కాల, ఆ రోగాన్ని బట్టి నువ్వు ఇంకా నాశనంలోకి వెళ్ళా. నీ ఊరి వారు, నీ ఇంటి పేరట కలిగిన వారు నీకు విరోధులుగా లేచి, నీకు శత్రువులుగా లేచి నీ ఎంతో చూస్తానని నీ మీద పగబట్టారు చూసావా? ఆ పగబట్టిన ప్రజల మధ్య నువ్వు ఇంకా క్షేమంగా నడుస్తున్నావంటే, నీ మీద కత్తి, ఈటె, డాలు, కర్ర, రాయి పడకుండా ఇంకా నువ్వు క్షేమంగా నడుస్తున్నావంటే దీని అర్థమేంటో తెలుసా? దేవుడు చేతులు నిన్ను దాచాడు అని. శత్రువుల మధ్యలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. పట్టుకున్న చెయ్య నిన్ను విడిచిపెట్టదు. మనుషులు పట్టుకుంటే ఒక రోజును విడిచిపెట్టి నాకెందుకు ఇలా వెళ్ళిపోతారు, తిరిగి చూస్తే మనుషులు ఎవరో మనం అనుకుంటారు, కానీ మనం పట్టుకున్న చెయ్య, హల్లెలూయా, ఎప్పుడు విడిచిపెట్టదు. అంటే దేవుని చేతులు అంటారండి. హల్లెలూయా. భయం ఉంటుంది, బాధ ఉంటుంది, నేను కాదంటలా. అప్పు నువ్వు మోస్తున్నావు, రోగాన్ని మోస్తున్నావు, బాధను నువ్వు మోస్తున్నావు, అది మాత్రమే మోస్తున్నావు అనుకో మాకు. అసలు ఆ బాధని, ఆ అప్పుని, ఆ రోగాన్ని, నువ్వు పడుతున్న ప్రతి డిప్రెషన్ని దేవుడే మోస్తున్నాడు. అంతగా నువ్వు నాశనం కాల, అంతగా నువ్వు పాడవలేదు, అంతగా నువ్వు ఇంకా క్షేమంగా సుభిక్షంగా ఉన్నావు. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టడం. యోసేపు జీవితంలో గుంట లేదు, కొన్ని రోజుల తర్వాత ఫరో తర్వాత ఫరో. హల్లెలూయా. దానియేలు మీద పగబట్టలేదా? సింహాల గుంటలో దొయ్యలేదా? సింహాల నోటి మీదకు దొయ్యలేదా? చెప్పండి. ఎందు నిమిత్తం దానియేలు సింహాల గుంటలోకి వెళ్ళాడు, సింహాల గుహలోనికి వెళ్ళాడు. అక్కడ యోసేపు గుంట, ఇక్కడ ఇప్పుడు దానియేలు గుంట. సింహాలు ఉన్న గుంటలో, సింహపు బోనులో, సింహపు లోయలోనికి దోశారు దానియేలు. దేవుడు విడిచిపెట్టాడా? దానియేలుని దేవుడు దాచలేదా? సింహాల నోటికి అందకుండా దానియేలుని దేవుడు దాచలేదా? సింహాలు ఏ హాని చేయలేకపోయిన దానియేలు అగ్నిగుండలకు తోశారు. అగ్ని హాని చేయగలిగిందా? అగ్ని కీడు చేయగలిగిందా? అగ్ని తన పరిశుద్ధులను కాల్చగలిగిందా? అగ్ని దేవుని నీతిమంతుల్ని కాల్చగలిగిందా? అగ్ని షడ్రకు మెషుకి అభ్యర్థుకొని ముట్టలేకపోయింది. అగ్నిగుండం వచ్చిన వారి జీవము పదిలంగానే ఉంది. సింహాల గుహలను దోసివేసిన, సింహాల గుంటలు ద్రోసివేసిన దానియేలు జీవం దేవునిలో దాచిపడి ఉంది. రాజు వేకువని లేచి, ఉదయమునే లేచి, దానియేలు నువ్వు సేవించున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను కాపాడగలిగాడా? నువ్వు బ్రతిగా ఉన్నావా దానియేలు? నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా? ఎలా సాధ్యం దానియేలు? సింహాల నోట్లు, అవి ఆకలితో ఉన్న సింహాలు. ఆ సింహాల గురించి రాజుకు బాగా తెలుసు. అవి ఆకలితో ఉన్న సింహాలు. మనిషి పైనుండి కింద పడే లోపల ఎముక కనబడుతున్న నములు పడతాయి. క్రూరమైన సింహాలు. ఆ సింహాల గురించి నాకు తెలుసు. యాజ్ ఎ కింగ్, ఒక రాజుగా నాకు తెలుసు. అసలు ఆ సింహాలు నిన్ను ఎలా ముట్టలేకపోయినాయి, ఆ సింహాలు నిన్ను ఎలా తినలేకపోయినాయి. నువ్వు సేవించే దేవుడు నిజంగా గొప్ప. రాజా చిరంజీవిగా కాక నేను సేవించిన దేవుడు, నేను ఆరాధించే దేవుడు
నేను ప్రార్థన చేసే నా దేవుడు సింహాల నోట నుండి నన్ను కాపాడాడు. నేను సజీవంగానే ఉన్నాను. ఈరోజు మనుషులందరూ ఏకమైపోయారా? సంఘం అంతా ఏకమైపోయారా? వాడగత్త అంతా ఏకమైపోయారా? నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కరే. హల్లెలూయా. ఎప్పుడు అనుకోమాకు, నీ హృదయంలో స్టాంప్ వేసుకో, నేను ఒక్కదాన్నే కావచ్చు, నేను ఒక్కనే కావచ్చు, నా పక్కన నా దేవుడు. ఇదే మాట దావీదు అంటాడు, నా పక్కన 1000 మంది పడిన, నా కుడి పక్కన 10,000 మంది కూలిన, ఏ అపాయము నా అడ్డుపరా. హల్లెలూయా. వాళ్ళు మాట్లాడగలుగుతారు, నీకు మాట్లాడడం రాదు. వాళ్ళు కొట్టగలుగుతారు, నీకు కొట్టడం రాదు. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, నీకేమీ చేత కాదు. అలాగే ఉండాలి. చేత కాదు అని నువ్వు బాధపడద్దు. మాట్లాడలేను, నాకు వాక్చాతుర్యం లేదు అని భయపడవసరం. ఖర్చు పెట్టడానికి నా దగ్గర రూపాయలు లేవు, నా ఎదుటిగా ఉన్నవారు ఏదైనా చేయగలుగుతారు, భయపడవసరం లేదు. దేవునికి అవకాశం ఇవ్వగలిగితే, ప్రార్థన చేయగలిగితే, ఓపిక పట్టగలిగితే దేవుడు సమాధానకరంగా నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ దొంగ ఊబులో నువ్వు ఉండవు. నేను నాశనం చేసే నాశనకరమైన గుంట నీ జీవితంలో ఉండదు. దేవుడు నేను లేపుతాడు. దేవుడు తన బండ మీద నేను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. 38 ఏండ్లు ఉన్న వ్యక్తి పొరుపును ఎత్తుకుని నడవయ్యా. ఎవడో రావటం ఏంటి, ఎవడో దోయడం ఏంటి? నేను చెప్తున్నా, నీ పొరుపుని ఎత్తుకుని ఉన్నాడు. 38 ఏండ్ల నుండి బంధించిన పొరుపు, బంధకాలు, ఆ కాలంలో ఉన్న పక్షవాయు అనే దెయ్యము ఆ వ్యక్తిని విడిచిపెట్టి బయటకు పొరుపును ఎత్తుకుని లేచి నడిచాడు. చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. తన ఇంటి వారు పట్టించుకోలేదు, ఎవరో పట్టించుకోలేదు. హల్లెలూయా. యెఫ్తాని నిందేసి, నువ్వు వేశ్య కొడుకువి, వేశ్య కుమార్తెవి, నా ఇంటిలో నాతో పాటు ఉండడానికి నీకు అంత క్యారెక్టర్ లేదు. మీ తల్లిగారు వేశ్య, మీ అమ్మ వేశ్య, ఆవిడ వ్యభిచారి. మన తండ్రి ఒకటి కావచ్చు కానీ తల్లులు వేరు. మా ఇంటిలో ఉండడానికి వీల్లేదని చెప్పి యెఫ్తాని పంపించేశారు. హల్లెలూయా. తోబో దేశంలో గుడారం వేసుకుంటున్న యెఫ్తా దేవునికి నమ్మకంగా బ్రతికాడు, దేవునికి భయపడి బ్రతికాడు. హల్లెలూయా. యెఫ్తా సహోదరుల మీద దేవుని ఆత్మ నిలవలేదు కానీ వ్యభిచారి కుమారుడు అని నిందించబడి, వెలివేయబడి, గ్రామ బహిష్కరణ చేయబడిన యెఫ్తా మీద దేవుడు కృపించాడు. యెఫ్తాని దేవుడు ఎన్నుకున్నాడు. యెఫ్తా మీద దేవుని ఆత్మ నిలిచింది. అపాయం వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు యెఫ్తా ఇంటి వారు, గ్రామస్తులందరూ కూడా వచ్చి, మాకు పెద్దగా ఉండయ్యా, మాకు రాజుగా ఉండయ్యా, మాకు ప్రభువుగా ఉండయ్యా, మా నిమిత్తం, మన గ్రామం నిమిత్తం, మన ప్రాంత నిమిత్తం శత్రువులైన అమాలేకీలతో నువ్వు యుద్ధం చేయాలి. నిందించారా? కంగారు పడకు. నిందించిన నోర్లన్నీ నీ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడబోతున్నాను, సారీ చెప్పబోతున్నాను. దేవుడు అస్తిత్వం తీసుకొస్తాడు. నీ తల్లే, నీ తండ్రే కించపరిచే మాటలు మాట్లాడుతున్నారా? నా మాట వినలేదు కదే నువ్వు, నేను చెప్పింది చేయలేదు కదే, అనుభవించే నువ్వు, నీ కర్మే నువ్వు అంటున్నారా? హల్లెలూయా. ఆ మాటలు నీ జీవితంలో క్యాన్సిల్ అయిపోతున్నాయి. నిన్ను శపించిన ఆ శాపాలని క్యాన్సిల్ అయిపోతున్నాయి. నీకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు క్యాన్సిల్ అయిపోతున్నాయి. హల్లెలూయా. శాపం నీ మీద పని చేయదు. ఎందుకంటే అసలు శాపం నీ మీద లేదు. నువ్వు యేసు రక్తంలో ఉన్నావు. యేసు రక్తంలో శాపం ఎలా ఉంటుంది? నమ్మండి విశ్వాసంతో. రోషంగా మీరు మాట్లాడండి. యేసు రక్తంలో శాపం ఉందా? యేసు రక్తంలో మరణం ఉందా? యేసు రక్తంలో చీకటి ఉందా? యేసు రక్తము జీవము కలిగింది. యేసు క్రీస్తు నామం జీవం కలిగిన నామం. నువ్వు ఉచ్చరిస్తూ ఉండగా, పలుకుతూ ఉండగా అద్భుతాలు జరుగుతాయి, మేలులు జరుగుతాయి. హల్లెలూయా. ఒక హాఫ్ అన్ అవర్ ఈ ప్రాంతం నిలబడి దేవుని స్తుతిస్తూ ఉంటే బాడీ అంతా వైబ్రేట్ అయిపోతూ ఉంటుంది. దేవుని స్తుతించి పాటలు పాడుతూ ఉంటే ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటాం. పరిస్థితులు అసలు ఎక్కడున్నామో కూడా తెలియదు. అంత అభిషేకం, అంత మహిమ, అంత ప్రభావం మనలో పనిచేస్తుంది. నీ మనసు బాగోలేనప్పుడు తలుపేసుకుని మోకాల మీద ఉండి పాట పాడు. దేవుడు వచ్చి నేను ఎత్తుకుంటాడు. అన్నయ్య, నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేదన్న, మనసేం బాగోలేదన్న, నూతిని ఫ్యాన్ను చూడకు. అద్దం ముందు వెళ్ళి నిలబడి ఎందుకు నా బ్రతుకు అనుకోమాకు. దేవుడు బాధపడతాడు. నీకు బ్రతుకునిచ్చిన యజమానుడు దేవుడు, నీకు జీవితాన్ని ఇచ్చిన యజమానుడు దేవుడు. అందరూ నిన్ను తిరస్కరించినప్పుడు, నిందించినప్పుడు తలిపెట్టుకుని ప్రార్థన చేయి, తలిపెట్టుకుని ఆరాధన చేయి. దేవుడు నిన్ను ఉత్సాహ రెట్టింపుతో దేవుడు నిన్ను నడిపిస్తాడు. అవమానాల్లో నువ్వు నడుస్తావు దేవుని కొరకు, నిందల్లో నువ్వు దేవుని కొరకు నడుస్తావు, ప్రమాదాల్లో దేవుని స్తుతిస్తూ నడుస్తావు, ఉపద్రవాల్లో దేవుని స్తుతిస్తూ నడుస్తావు. అందరూ ఉమ్మలేస్తూ ఉండగా ఆ ఉమ్మల మధ్యలోనే దేవుని స్తుతిస్తూ నడుస్తావు. ఒక దినాన్ని ఉమ్మలేసిన వారు, నిందించిన వారు, రాళ్ళెత్తిన వారు, కర్రలెత్తిన వారు, కాలెత్తిన వారు, చేతులెత్తిన వారు, గుణపాలెత్తిన వారు, కత్తులెత్తిన వారు, గొడ్డలెత్తిన వారు అందరూ నీ వద్దకు వచ్చి నువ్వు బోధించాలి. వాళ్ళు నీ చేతులు కట్టుకుని వినాలి.
బతుకున్నావా? నువ్వు బోధిస్తావు వాళ్ళకి, నువ్వు ఇస్తావు వాళ్ళకి. ఈరోజు నువ్వు ఎన్ని లక్షల అప్పులో ఉన్నా నువ్వు ఇవ్వబోతున్నావు అంతే, వడ్డీలు లేకుండా ఇవ్వబోతున్నావు అంతే, పేదలకు ఇవ్వబోతున్నావు అంతే, ధనవంతులకు ఇవ్వబోతున్నావు అంతే, వచ్చిన వారందరికి ఇచ్చి పంపించబోతున్నావు అంతే. హల్లెలూయా. దొంగ ఊబి నీ జీవితంలో లేదు. చెప్పండి, నాశనం మన జీవితంలో లేదు, శాపం మన జీవితంలో లేదు. నువ్వు జీవం కలిగిన దేవుని కలిగి ఉన్నావు. యేసు ప్రభు ఐశ్వర్యానికి వారసుడు నువ్వు, యేసు ప్రభు ఆశీర్వాదానికి వారసుడు నువ్వు, ఆయన మహిమకు వారసుడు నీవు, ఆయన అభిషేకానికి వారసుడు నీవు. ఆయన కలిగి ఉన్నవారు అన్నీ నీయే, ఆయన అన్నీ మనయే. నాకు ఏమైతే ఉన్నా అవన్నీ నా కుమారులకి వెళ్తాయి, నీకేమైతే ఉన్నాయి అవన్నీ నీ కుమారులకి వెళ్తాయి. యేసు ప్రభు ఏమై ఉన్నాడు అది మనమై, యేసు ప్రభు ఏం కలిగి ఉన్నాడు అవన్నీ మనయి. అభిషేకం నీకు ఎందుకు రాదండి? అభిషేకం దేవుడు ఎందుకు ఇవ్వడు? దేవుడు నిన్ను ఎందుకు వాడుకోడు? నీ చదువుతో ఏం పని, నీ రంగుతో ఏం పని, నీ అందంతో ఏం పని? నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతికి పిలిస్తే చాలా ఆయన నీలోనికి వస్తాడు. హల్లెలూయా. చెల్లెతలయ్య పేతురు ఒక రోజు ఏడుస్తాడు, పక్కకి వెళ్ళిపోయి, ప్రభా నువ్వు చెప్పినట్లుగా ముమ్మారు నేను ఎరగనని ఒక చిన్న పిల్ల దగ్గర అబద్ధవాడాను ప్రభా, ఎందుకు ప్రభా ఈ బ్రతుకు? నేను ఎరగనని. యేసు ప్రభు ఎరగకపోవటమే నిత్య జీవాన్ని కోల్పోవటం, యేసు ప్రభుని ఎరుగుటమే నిత్య జీవం పొందటం. హల్లెలూయా. పేతురు ఒకసారి ఏడుస్తున్నాడు, నా నావలోకి వచ్చి నాతో మాట్లాడే, నేనేంటో నాకు బయలుపరిచిన ఆయన, ఆయన కార్యాలు చూసే నేను, ఆయన మాటలు విన్నా నేను, ఆయన పరిశుద్ధుడని తెలిసి, దేవుని కుమారుడని తెలిసి, అన్నీ తెలిసి ఒక చిన్న పిల్ల దగ్గర యేసు ఎవరో నాకు తెలియదని, నేను అబద్ధం ఆడానని పక్కకెళ్ళి ఏడుస్తున్నాడు. హల్లెలూయా. గుండు కొట్టుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. యేసు ప్రభు చేసిన వాగ్దానాలని పేతురు గుర్తుకొస్తున్నాయి. ప్రభా నువ్వు తాగే గిన్నెలను తాగుతా, ఇదిగో ఈ మిగతా 11 మంది శిష్యులు విడిచిపెడతారేమో కానీ నేను విడిచిపెట్టను అన్న పేతురు గుండె పగిలేటట్లుగా ఏడుస్తున్నాడండి. హల్లెలూయా. తప్పు తెలుసుకున్న తర్వాత, మేడగదులకు వెళ్ళిన తర్వాత, హల్లెలూయా, అభిషేకాన్ని పొందిన తర్వాత, సిలువ వేయబడే రోజు వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను నా ప్రభు అంత గొప్పను కాదు, నన్ను తలకిందరికి సిలువేయండి ప్రాణార్పణముగా సిలువకు తన ప్రాణాత్మను అప్పగించాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే అదే. ఆదివారం మానేసినప్పుడు ఎందుకు మానేసావు అని అడిగి నీ గురించి ఏదని అంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను నీ సహోదరుని, నేను అన్నయ్యని, తమ్ముడిని, చిన్నోళ్ళు చిన్నోడిని, పెద్దోళ్ళు పెద్ద, ఒక సేవకుడిగా నా అధికారం బట్టి ఒక మాట అన్నప్పుడు నువ్వు బాధపడాల్సిన పని లేదు. అది నా క్షేమం కొరకు నువ్వు తీసుకోవాలి. నాలో ఏదైనా బాధపడింది ఏదైనా ఉందా, నేరుగా వచ్చి అన్నయ్య నేను ఈ విషయంలో బాధపడ్డాను అన్నయ్య రా, ఎదురుగా నాటికి అవసరమైతే కౌగులించుకుని సారీ చెప్తా. బాధపడి దేవునికి దూరం అయితే, సాతానికి అవకాశం ఇస్తే, బాధపడి దేవునికి దూరం అవుతున్న హృదయం ఇంకా విషాన్ని నింపుతాడు, ఇంకా ద్వేషాన్ని పెడతాడు, పడనవ్వకుండా చేస్తాడు. అది నీ భక్తికి ఆటంకం, నీ పరిశుద్ధతకి ఆటంకం. నేనే కాదు, నీ రక్త సంబంధికుల్లో కానీ, నీ స్నేహితుల్లో కానీ ఎవరిని కూడా నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న పర్ల నువ్వు తప్పుగా అర్థం చేసుకో. హల్లెలూయా. చదిలే తల్లి చెప్పండి, నేను పాజిటివ్గానే ఉంటా. వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నా ఏమనుకున్నా పర్లా. కొన్ని సందర్భాల్లో నాకు దేవుడు మనసాగి ఇంటిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను, ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఆ విషయాలని చెప్తాడు. బాధపడడం ఎందుకు, భయపడటం ఎందుకు? మనం బాధపడి దేవుని బాధపడటం తప్ప ఏం లేదు. అప్పు నీకు నాకు కొండ కావచ్చు, అనారోగ్యం నీకు నాకు కొండ కావచ్చు. అనారోగ్యం ఉన్నంత మాత్రాన మరణం నీ జీవితంలో రాదు. అప్పులు ఉన్నంత మాత్రం నువ్వు పాడైపోవు. నీ జీవం యేసు ప్రభులో దాచబడి ఉంది. అప్పు నిన్నేం చేస్తుంది, రోగం నిన్నేం చేస్తుంది? అప్పుల నుండి వచ్చినోడిని నేను, పచ్చళ్ళు తిన్నోడిని, రక్త సంబంధికులు అందరూ దూరంగా పెట్టారు మమ్మల్ని. చారదీసిన వాడు లేడు, పట్టించుకున్న వాడు లేడు. హల్లెలూయా. దేవుడు పోషించట్లేదా? దేవుడు వాడుకోవట్లేదా? ఎన్నో చూసాం. హల్లెలూయా. సహోదరుల తిరుగుబాట్లు చూసాము, బయట వాళ్ళ తిరుగుబాట్లు చూసాము. ఎన్ని తిరుగుబాట్లు చూసినా దేవుడు మాత్రం పట్టుకుని విడిచిపెట్టడం. ఎందుకు విడిచిపెడతాడు దేవుడు? నీ బిడ్డ నువ్వు విడిచిపెడతావా? వాడు ఎన్ని తప్పులు చేసిన, ఎన్ని పొరపాట్లు చేసిన నువ్వు దాచుకుంటావు గుండెల్లో. వాడిని క్షమిస్తావు, నువ్వు
దేవుడు కూడా అంతే. దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. దేవుడు నీకు ఒక్క అవకాశం కాదు, ఎన్ని అవకాశాలను ఇస్తాడు. కృప ఉన్నంత కాలం దేవుడు రా, మరలా నేను కడుగుతాను, పర్లేదు రా, నువ్వు నష్టపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు నరకులానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కృప ఉన్నంత వరకు ఈ మాటలు పనిచేస్తాయి. మరలా చెప్తాను, కృపాకాలం ఉన్నంత వరకు నువ్వెన్నిసార్లు పడిపోతున్న దేవుడు నిన్ను క్షమిస్తాను ఉంటాడు. నువ్వెన్నిసార్లు జారిపోతున్న దేవుడు నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, నిన్ను వెంబడించడానికి ప్రయత్నం చేస్తాడు, నిన్ను సరి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు దాకా తెలుసండి అన్న? కృప ఉన్నంత వరకు, కృపాకాలం ఉన్నంత వరకు నువ్వు ఎలాంటి బలహీనతల మధ్య, పాపాల మధ్య ఉన్న దేవుడు నిన్ను నీడవలే వెంటాడుతూనే ఉంటాడు, నిన్ను సరి చేయడానికే చూస్తాడు ఆయన. హల్లెలూయా. కృప ముగించబడి ఒకవేళ న్యాయ తీర్పుకి వెళ్తే ఆయన తీర్పు సత్యమే. హల్లెలూయా. మన క్రియలకు తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు, అనగా శిక్ష మనకు ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఆ శిక్షలోనికి వెళ్లకుండా, ఆ తీర్పులోనికి వెళ్లకుండా ఈ కృపలోనే మనము సరి చేసుకోవాలి. ఈరోజు దొంగ ఊబి, నిన్ను బాధించే దొంగ ఊబి ఏదండి? ఆలోచించండి. నేను ఎక్కువగా వివరించట్లేదు. మనుషుల మాటలు నిన్ను బంధించేసేయేమో. నువ్వు చేత కాదన్నా, నీకు చదువు లేదన్నా, నీకు తెలివి లేదన్నా, నీకు అందం లేదన్నా. హల్లెలూయా. జ్ఞానం వాళ్ళ సొత్తా? దేవుడు జ్ఞానవంతుడు. అడగండి. నీకు జ్ఞానం లేకపోతే ఎవరిని అడగాలి? జ్ఞాపక శక్తి లేకపోతే ఎవరిని అడగాలి? కొంతమంది అంటారు, తల్లిదండ్రులే బిడ్డలు అంటారు, అనరాని మాటలు. నువ్వు నా కడుపుని చెడబుట్టవురా, నువ్వు నా కడుపును పుట్టకునుంటే బాగుంటరా, నీ తల్లి అన్నంత మాత్రం, నీ తండ్రి అంత మాత్రం కాదు. నువ్వు దేవునికి కావాలయ్యా, నువ్వు దేవునికి కావాలయ్యా. దేవుడు నిన్ను తన రక్తంతో కొనుక్కున్నాడయ్యా. నీ తల్లిదండ్రులు ప్రేమించకపోయిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. పుట్టించిన వాడు విడిచిపెడతాడా? కుంటిగా పుట్టించిన, గుడ్డిగా పుట్టించిన, ఏ ఆకారంలో పుట్టించిన వాడు దేవుడు. భూమి మీద పుట్టించబడిన ఏ మనిషిని కూడా దేవుడు వదిలిపెట్టడు. హల్లెలూయా. ఏ దొంగ ఊపి చూడండి ఒక మాట, 18వ కీర్తన 17వ వచనంలో, బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించాను. హల్లెలూయా. ఏంటంట? 18వ కీర్తన 17వ వచనంలో, బలవంతులకు పగవారు. ఎవరండి చెప్పండి? బలవంతులకు పగవారు ఏం చేస్తున్నారంట? నన్ను ద్వేషిస్తున్నారు. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులుగా ఉన్నారు. హల్లెలూయా. బలిష్ఠులుగా ఉన్నారు. వాళ్ళ వశము నుండి నన్ను నువ్వు రక్షించు ప్రభువా. దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. హల్లెలూయా. బలవంతులు ఎంతమంది ఉన్నా నీ జీవితంలో, నేను ద్వేషించేవారు ఎంతమంది ఉన్నా, నేను చెప్తున్నాను, దేవుని చిత్తం లేకుండా నీ తలలో ఒక్క వెంట్రుక కూడా రాలేదు. ఇది సూటిగా యేసు ప్రవర్తన అపోస్తలుకి చెప్పారు. ఇదిగో నేను లోకాన్ని జయించాను, మీరును లోకాన్ని జయించాను. హల్లెలూయా. మనుషులందరూ మీ మీద చెడ్డ మాటలు పలికి, అబద్ధ నేరాలు మోపి, చట్ట సభల మధ్య వాళ్ళని నిలబెట్టి మీ మీద నేరాలు మోపుతున్నప్పుడు, నా తండ్రి చిత్తం లేకుండా మీ తలలో వెంట్రుక ఒక్కటైనను రాను. హల్లెలూయా. వాళ్ళకి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వాలని మీరు కంగారు పడద్దు. మీలో నుండి ఆ సమయమున నా తండ్రి ఆత్మే మీలో నుండి మాట్లాడేది నా తండ్రి ఆత్మే కానీ మీరు కాదు అని దేవుడు చెప్పారు. హల్లెలూయా. ఈరోజు ఎలాంటి శత్రువులు ఉన్నా బాధపడొద్దు, భయపడద్దు. ఏ దొంగ ఊపి మిమ్మల్ని బంధించలేదు. జిగటగల ఏ దొంగ ఊపి, ఏ నాశనకరమైన గుంట మీ జీవితంలో ఉండదు. గుంటలో ఉన్న మనల్ని దేవుడు పిలిచాడు, చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి పిలిచాడు. రోగాలతో, రుగ్మతలతో కంపు కొట్టే మన బ్రతుకులను స్వస్థపరిచి సువాసన వెదజల్లే తైలముగా దేవుడు మనం మార్చాడు. ఆయన నమ్మదగినవాడు. యేసు ప్రభు లేఖనంలో రాయబడిన ఏ మాట అది సున్నాయినను పొల్లైనను గతించదు, అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీరు నమ్మండి, దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుని మాటను నమ్మండి. దేవుడు దొంగ ఊబిలో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. దీనికి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి, దేవుని మాటను నమ్మండి. ఎవరు ఎన్నన్నా ఏమన్నా సన్నిధిని పోగొట్టుకోవద్దండి. క్రమానికి మీరు లోబడండి, దేవునికి లోబడండి, దైవజనుడు ఉపదేశానికి లోబడండి. సావుకుని గౌరవించడం నేర్చుకోండి, దేవుని ప్రేమించడం నేర్చుకోండి. ఎదురుగా కనబడే పెద్దలకు మర్యాద ఇవ్వటం నేర్చుకోండి. పెద్ద చిన్న అనేది లేకుండా మీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే దేవుడు మిమ్మల్ని బట్టి దూషించబడతాడు. మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి.
దేవుని సన్నిధిలో కనిపెట్టేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఉండాలి. దైవజనుడి దగ్గర నీ ప్రవర్తన కూడా సరిగ్గా ఉండాలి. దైవజనుడు కనబడినప్పుడు ప్రైజ్ లార్డ్. నీ తోటి విశ్వాసి, నీ తోటి సహోదరి, నీ తోటి సహోదరుడు కనబడినప్పుడు 2 చేతులు జోడించి వందనాలు. సంఘంలో నీ బాధ్యతలు ఇవి. ఒక సహోదరుడికి ఇబ్బంది కలిగింది, ఒక సహోదరుడి కుటుంబ పరిస్థితి బాలేదు, భారంతో సంఘంలో ఉన్న మిగతా కుటుంబాలన్నీ కూడా చెయ్య కలిపి ఆ కుటుంబంను దేవుడు అద్భుతం చేసే వరకు ప్రార్థన చేయాలి. ఈ రోజున సంఘంలో ఇది లేదు, మాటలకే పరిమితం అవుతాం. ఒక సహోదరుడు కుటుంబం పాడైపోతున్నప్పుడు, ఒక జీవితం పాడైపోతున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? సంఘంలో ఉన్న వారందరూ కూడా అవసరమైతే ఒక ఇంటికాడు కూడుకుని, మందిరంలో కూడుకుని చెయ్య కలిపి దేవుని సన్నిధిలో చేయి పెట్టాలి, చెయ్యెత్తాలి. ప్రభువా ఆ కుటుంబాన్ని దీవించు ప్రభా, ఆ కుటుంబంలో నువ్వు కలగజేసుకో ప్రభా, ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా, వారి జీవితాలు కట్టు ప్రభా. సంఘముగా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు చేయలేనిది ఏమీ లేదు. ఆదిమ సంఘంలో ఇది ఉంది. ఇప్పుడున్న ఏ సంఘంలో, మన సంఘమే కాదు, ఏ సంఘంలోనూ ఇది లేదు. ఆదిమ సంఘంలో ఏ సమస్య వచ్చినా వారు సంఘం అంతా ఏక మనసుతో కూడి ప్రార్థన చేసేవారండి. వారు కలిసి ప్రార్థన చేస్తున్న చోట భూమి వణికేదంటే భూకంపాలు వచ్చేవారు. దెయ్యాలు పారిపోయాయి, కొన్ని కిలోమీటర్లు పారిపోయాయి దెయ్యాలు, కొన్ని కిలోమీటర్ల పక్కన ఉన్న దెయ్యాలు పారిపోయి ఆ ప్రాంతాలు విడిచిపెట్టేసాయి. హల్లెలూయా. ఈరోజు సహవాసం జాగ్రత్త, అదవుతుందా? నీ సాక్ష్యం జాగ్రత్త, పరిశుద్ధత జాగ్రత్త, యథార్థతను కాపాడుకో, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ప్రభు వచ్చే వరకు కూడా హల్లెలూయా ఆయన కన్నులకు నమ్మకంగా కనపడతాయి. దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితం నెరవేరుస్తాడు. ఆయన తన వాక్కును పంపి తన ప్రజలను బాగు చేస్తాడు. హల్లెలూయా. ఆయన వారు పడిన గుంటలన్నిటి నుండి విడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఉన్న గుంటలు ఎన్ని ఉన్నాయో, నీ జీవితంలో ఉన్న ఆవేదనలు, దుఃఖాలు ఎన్ని ఉన్నాయో, వాటన్నిటి నుంచి కూడా ఈ రోజు దేవుడు నిన్ను విడిపించును గాక. ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకులు స్థిరపరిచి ఫలింప చేయగాక. అందరు లేచినట్టు